గల్ఫ్ దేశంలో పనిచేసే కాడ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒకడు ఎక్కులు పెట్టేటోడు ఉంటాడు, ఒకడు తగ్గించేటోడు ఉంటాడు, ఒకడు తొక్కేసేటోడు ఉంటాడు, ఒకడు పండేటోడు ఉంటాడు, పొరేటోడు ఉంటాడు. అన్ని పనులను కూడా తట్టుకొని చేయడం చాలా కష్టమే. ఫిర్బీ చేయాల్సిందే. ఎవరి కోసం అంటే భార్య పిల్లల కోసం, కన్న తల్లిదండ్రుల కోసం, మన మీద ఆధారపడ్డోళ్ళ కోసం కష్టమైన సుఖమైన నష్టమైన అన్నిటికీ తట్టుకొని ఓపికతో పని చేసుకోవాల్సిందే. ఊరు కానీ ఊరు, రాష్ట్రం కానీ రాష్ట్రం, దేశం కానీ దేశం, ఖండాలు దాటి దేశాలు దాటి గల్ఫ్ దేశంలో వచ్చి పని చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇక్కడ కష్టపడుతుంది మన దేశంలో ఉపాధి కరువు, ఇక్కడ వేరే దేశాల్లో మంచి డబ్బులు సంపాదించుకొని మన దేశాన్ని మన ఫ్యామిలీని మంచి ఒక స్థాయిలో నిలబెట్టాలనే కాంక్షతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నాం అందరికి కూడా ఒకటి తారీఖు వచ్చిందంటే ఫోన్లు అనేది స్టార్ట్ అవుతాయి. చేసిన కష్టానికి ఫలితం అనేది వస్తుంది. ఇల్లు లోన్లు, ఇంటి ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, అది ఇది అనుకుంటూ చాలానే ఉంటాయి. నెల వచ్చేసరికి ఆల్రెడీ బరువు బాధ్యతలన్నీ నెత్తి మీద ఎత్తి పెడతారు. నేను దుబాయ్లో ఉన్నప్పుడు బైజు అన్న ఒక మాట అంటుండే, నేను శాలరీ వచ్చినప్పుడల్లా ఆయనను మార్కెట్కి తీసుకెళ్తుంటే అక్కడ ఆయన డిపాజిట్ చేసేసి అన్నీ చేసుకొని వస్తుండే. ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చుంటే వచ్చిన తర్వాత ఏమైందన్నా, ఏంది శాలరీ పరిస్థితి ఏందని అంటే, వన్ హ్యాండ్ కమ్మింగ్ సెకండ్ హ్యాండ్ గోయింగ్ అని అంటారు. అంటే ఒక చేతితో వస్తుంది, ఇంకో చేతితో వెళ్ళిపోతుంది, ఏం మిగిలలే, ఇవే మిగిలినాయి అని చూపిస్తుండే. ఇట్లాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంటుంది. గల్ఫ్ దేశాలలో అన్ని ఖర్చులన్నీ పంపించగా మిగిలేదు అవే. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంత ఖర్చుల కోసం పెట్టుకోవాలి ఖచ్చితంగా. డెఫినెట్గా మనం సంపాదిస్తున్నాం, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఫ్యామిలీ అడుగుతుంది. మా అమ్మ కూడా ప్రతిసారి ఒక మాట అంటుండే, నువ్వు కడుపు నిండా తిన్న తర్వాతనే మిగిలినవి ఉంటే పంపిరా అని అంటుండే. నిజంగా మనల్ని ప్రేమించేది తల్లి. ఆ తల్లి యొక్క ప్రేమ అసలు వర్ణించలేంది. దానికోసం ఎన్ని వీడియోలు చేసినా తక్కువనే. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.